జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44-45 మధ్యలో ఖాళీగా ఉపయోగంలో లేకుండా ఉన్నటువంటి 1 ఎకరా 13 గుంటల్ని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మేయర్ గారి నాయకత్వంలో దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్షపు నీటిని నిల్వ చేసేటువంటి దాదాపు 10 lakhs లీటర్స్ కు సంబంధించిన ఒక స్టోరేజ్ పాయింట్ను, దానిపైన ప్లే గ్రౌండ్ను, అదేవిధంగా గ్రీనరీ, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ను, యోగా తదితర అంశాలతోటి ప్రాంతానంతా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో నివసించే వారందరికీ కూడా ఒక రిలాక్స్ మోడ్లో పిల్లలు తీసుకొని వచ్చి అటు చిల్డ్రన్స్ కిడ్స్ ప్లే గ్రౌండ్తో పాటుగా వాకింగ్ ట్రాక్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. దీన్ని కాపాడుకుంటూ ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్లే గ్రౌండ్ ను వాడుకోవాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక విజన్ చేసుకుని హైదరాబాద్ లో అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటుగా మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని అంశాల మీద వారే మున్సిపల్ శాఖ మంత్రిగా అన్ని రకాల అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. హైదరాబాద్ రాబోయే తరం అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పార్కుల ఏర్పాట్లు కావచ్చు, తదితర అన్ని కూడా ఇది హైదరాబాద్ సంబంధించి రాబోయే కాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా మా ప్రభుత్వం కొనసాగుతోంది. కిందిగా పైకి ఎగరాలి. మరి చూసుకుని వస్తామే.